హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన వజ్రాల వేటలో మన సబ్స్క్రైబర్ డైమండ్స్ అయితే పెట్టాడు. చూడండి, అన్ని డైమండ్స్ ఉన్నాయి. మంచి డైమండ్స్ అయితే ఉన్నాయి, మంచి స్టోన్స్ అయితే ఉన్నాయి. నేను ఎందుకంటే ఈ డైమండ్స్ పెట్టానంటే చూడండి ఏ ఆకారంలో ఉన్నాయో, ఎంత ఆకర్షవంతంగా ఉన్నాయో, ఎలాంటి స్కిన్ను, ఎలాంటి రూపము, స్టోన్ ఎలా ఉందనేది చూసారంటే మీరు ఒకసారి ఐడియా వస్తుంది. ఓకే, మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. అయితే కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్లంతా లైక్ చేయండి. మీ అమూల్యమైన వేలుతో ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. పోత ఒక లైక్ అలా అలా తట్టేసేయండి. ఓకేనా? ఒక లైక్ వేసారంటే పోయేది ఏం లేదు. పోతే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో. చూస్తారో తెలియని వాళ్ళకి మీ వంతు మీరు సపోర్ట్ చేయండి, నా వంతు మీకు సపోర్ట్ చేస్తా. పోతే మనకి ఒక అతను మన టచ్లోకి వచ్చాడు. తెల్ల రాళ్ళు అంటే నేను పెట్టుండా చూడు, టోపాస్ అని పెట్టుండా, వైట్ రత్నాలు అని పెట్టుండా షార్ట్లలో. అటువంటి స్టోన్స్ మీ దగ్గర ఎవరికాడన్నా ఉంటే స్వీకరించండి, నీకు నెంబర్ అయితే ఇస్తాను. పోతే మీకు మంచిగా ఎలిజిబుల్లో అయ్యే స్టోన్స్ అతను అమ్మి పెడతానని చెప్పని మనకైతే మాట ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇవి కూడా డైమండ్స్. చూడండి అన్నీ వజ్ర కరూర్లో దొరికినాయని చెప్పారు మనకైతే. ఈ స్టోన్స్ అయితే ఎక్కడ దొరికాయంటే వజ్ర కరూర్ అని చెప్పారు మన సబ్స్క్రైబర్లు. 25 క్యారెట్లు అయితే ఉన్నాయి. చూడండి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి దయచేసి. ఎందుకనంటే మన వ్యూవర్స్ అందరూ కూడా నేను అభినందనలు తెలుపుకుంటున్నా. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఇది స్టోను, ఇది ల్యాబ్ ఉంది, అన్నీ ఉండే. ఇది కూడా షార్ట్లో కూడా పెట్టచ్చు చూడండి. ఇది డైమండ్. అంటే ఇలాగా ఇన్ని రకాలు ఉంటాయి, కానీ ఏది యాల్వి గలది, ఏది యాల్వి లేనిది అనేది కొన్ని మనం ఇన్ఫర్మేషన్లు తీసుకోవాలి. వీటిల్లో కూడా డైమండ్లలో కూడా ఏ రంగు గలది డైమండ్ వాల్యూ ఉంటుంది, ఏ రంగు డైమండ్ వాల్యూ ఉంటుంది అంటే వైట్ ఉంటుంది, ప్యూర్ వైట్ ఉండాలి. అంత వైట్ ఉన్న స్టోన్ కానీ అయితే ఖచ్చితంగా యాల్వి ఉంటుంది అనమాట మనకి. ఇప్పుడు మన తెలుగు 2 రాష్ట్రాల్లో వచ్చేసి డైమండ్స్ కొంటారు, కానీ వైట్ ఉండాలా. ఈ బ్రౌన్ కానీ ఇంకొకటి ఏదన్నా పింక్, ఏదైనా కలర్ ఇట్లా బ్రౌన్ వచ్చినాయి అనుకో, కలర్లు వచ్చినాయి అనుకో, కొంచెం క్వాలిటీ తక్కువ అంటారు. US1లో మంచి క్వాలిటీ ఉండి, హార్డ్నెస్ బాగుండి, గోల్డ్గా వచ్చుంటే నీట్గా సూపర్గా మంచి రేటు పోద్ది అనమాట. వైట్ అయి ఉంటే వైట్ బాగా లైక్ చేస్తారు మన తెలుగు 2 రాష్ట్రాలలో స్టోన్స్. చూడండి అదే విధంగా ఈ స్టోన్ కూడా ఉంది, కానీ ఇది ఎందుకు డైమండ్ కాలేదా అని నాకు డౌట్. అంటే అవి రెండు ఉన్నట్టే ఉంది. ఇది కూడా పైన ఒలిస్తే ఆ స్కిన్ అంతా ఇది కూడా డైమండే లెక్క అయితే. కానీ బ్రదర్, ఈ స్టోను నువ్వు హార్డ్నెస్ చెక్ చేయించుకో. ఎందుకంటే నేను పెట్టా, కాదు రఫ్ డైమండ్ కాదన్నారు. కానీ నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను. నువ్వు నిర్ధారణ చేయలేవు, నేను నిర్ధారణ చేయలేము. ఎందుకంటే ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసి దాన్ని ఎప్పుడైతే దాన్ని చేయాల్సిన పరీక్షలు చేస్తాము అప్పుడు నిర్ధారణ జరుగుతుంది. కానీ నువ్వు నేను నిర్ధారణ చేయడానికని అంటే అది వేస్ట్ మాట. కాకపోతే నీ ఊహకు అందినంత వరకు నువ్వు చెప్తావు, నా ఊహకి నేను అందినంత వరకు పలానా స్టోన్ అని చెప్తా. అంతకు మించి ఇక్కడ ఎవరు పొడిచేది లేదు, చించేది లేదు. ఎట్లా అంటావేమో. నేనైతే మీ హీరోని కాదు, నేనేం చెప్పట్లేదు. కానీ నేను కూడా ఒక జమాలిస్ట్ పెడతా, కొంతమందికి పెడతా ల్యాబ్ వాళ్ళకి వాళ్ళు ఏంది 90% మనకి కన్ఫామ్ చేస్తారు అంతే. 90% కన్ఫామ్ చేస్తారు, అంతేగాని నిర్ధారణ చేయరు ఇది డైమండ్ అని. అలా నిర్ధారణ చేస్తే డైమండ్ అని అంటే ఖచ్చితంగా మన రాష్ట్రంలో భయంకరంగా సంపాదించుకునే వాళ్ళు అనమాట. అంటే కొనుక్కుపోయేవాళ్ళు ఎక్కువ, కొనుక్కుపోయేవాళ్ళు ఇబ్బందులు పడేవాళ్ళు, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు కూడా. అలా కాకుండా ఏంటంటే మనం ల్యాబ్కి 1-2 దగ్గర టెస్ట్ చేయించాలా, ల్యాబ్ రావాలా, రానట్టు ఉండాలా, దాంట్లో ఇంకొకటి ఏదో ఉంటుంది అది ఉండాలి. అన్నీ డైమండ్కి ఏ అయితే సంబంధించినవి ఉంటాయో అన్నీ ఉండాలి. ఉన్నప్పుడే అది డైమండ్ అంటారు. చూడండి ఎలా ఉందో స్టోన్. ఈ స్టోన్ ఎంత బాగుందో చూడండి. అసలు దీని లోపల ఎంత ఆకర్షవంతంగా ఉందో చూడండి, మీరు చూడండి. ఇప్పుడు మొదటగా పెట్టిన డైమండ్ కూడా ఇలాగే ఉంది కదా, అది డైమండ్ అని చెప్పారు. ఇది ఎందుకు డైమండ్ కాలేదు, ఎందుకు కాకూడదు ఇది డైమండ్ అంటే? చూడండి ఇది చూడండి, ఈ స్టోన్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. స్టోన్ చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంది కదా. ఇలాంటి స్టోన్స్ మీ దగ్గర కానీ ఉంటే నెంబర్ ఇస్తా, కాల్ చేయండి అతనికి. అతను నేను అమ్మి పెడతాను గురు అని అంటున్నాడు. మరి ఆయనకు 3000 మంది గ్రూప్స్ ఉంటారంట. ఆ గ్రూపులు ఎట్టట్టో మనకైతే తెలీదు. అతను గ్రూప్ ఉందంట, మరి ఆ గ్రూపులో పెడతాడంట. సరే, ఇలాంటి స్టోన్స్ ఉంటే మీరు ఒక లాంగ్ వీడియో తీయండి, ఒకసారి పెట్టేసేయండి, వాళ్ళు చూసుకుంటారు. షార్ట్లలో అదే పనిగా పెట్టకుండా షార్ట్లు తీస్తే ఒక 15-20 సెకండ్లు తీయండి ఒక్కొక్కదాన్ని స్టోన్ని. ఇలాంటి స్టోన్స్ ఉన్నవాళ్ళు ఒక 20 సెకండ్లు ఒక్కొక్క వీడియో తీయండి, ఇట్నే నీట్గా
బాగా అవపడాలి. అలా తీసి అయితే పెట్టారంటే మీకు అతను ఏదో అమ్మేస్తాడంట. ఇది క్రిస్టల్, కానీ క్రిస్టల్ కానీ డైమండ్ ఆకారాలు ఉన్నాయి చూడండి. దీనికి డైమండ్ పోలికలు, డైమండ్ ఆకారాలు కలిగి ఉంది. కానీ ఇదేం క్రిస్టల్, డైమండ్ కాదు. కానీ ఇలాంటి వాటిల్లో వచ్చే అవకాశం ఉంది డైమండ్. అంటే ఇలాంటి క్రిస్టల్లో డైమండ్ వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా మీరు స్వీకరించండి. జాగ్రత్తగా మీరు ఒరిజినల్ వేట చేస్తున్నప్పుడు కూడా చాలా అద్భుతంగా మీరు చేయాలా. అద్భుతంగా అంటే అద్భుతం కాదు, అంత బాగా మీరు మెచ్యూరిటీ మైండ్ పెట్టి స్టోన్ని ఎతకాలన్నమాట. ఓకేనా? అయితే రేపు కానీ ఎల్లుండి మంచి వీడియోస్ ఉన్నాయి, మంచి వేట జరిగి కొత్త ప్రదేశాలలో వేట జరిగి అనమాట. పెడతాను, ఇబ్బంది లేదు. కానీ ఇది ఎందుకు పెట్టానంటే ఈ సందు మీకు డైమండ్ చూపెట్టలేదు కదా, అందుకని ఇప్పుడు డైమండ్ పెట్టడం జరిగింది. రేపు కూడా కొన్ని డైమండ్స్ వస్తాయి. రేపు కూడా కొన్ని డైమండ్స్ అన్నీ ఒక దాంట్లో పెడితే అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా, అన్నీ ఒక దాంట్లో పెట్టకూడదు. అందుకని చెప్పేసి నేను ఇప్పుడైతే 3, 4 పెట్టా. సరేనా? అది విషయము. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ డైమండ్స్ కావాలన్న వాళ్ళు కూడా, మనం పెట్టిన డైమండ్లు కావాలన్నా కాల్ చేశారంటే వాళ్ళ నెంబర్ అయితే ఇవ్వటం జరుగుతుంది మీకు. కానీ అవన్నీ కూడా మీరు వచ్చిన తర్వాత అయితే మా దగ్గరకు తేండి అనేవాళ్ళు కాల్ చేయొద్దు. మీరు వచ్చి కొంటాము అనేవాళ్ళు మాత్రమే నా నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? 8522909190. ఓకే, ఇది నా వాట్సాప్ నెంబరు. అంటే నార్మల్ కాల్ అయితే రాదు. దయచేసి మీరు ఖచ్చితంగా వాట్సాప్ కాలే చేయండి. ఓకేనా? 8522909190 నా నెంబర్ ఇది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటామంటేనే వాళ్ళ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ స్టోన్స్ అన్ని పెట్టించుకొని అవి చూసి ఈ చూసి ల్యాబులు పెట్టించుకొని అన్నీ చేసిన తర్వాత మళ్ళీ మేము రాము, వాళ్ళు రమ్మని అనే పదానికి అయితే మీరు చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే మేము పనులు చేసుకుంటున్నాము, పనులలో ఉండము. అంటే ఒకరి దగ్గర పనికి మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది మేము చేయాలి. మీతో మాట్లాడతా టైం వేస్ట్ కాకుండా, ఏదో సోది మాట్లాడుకోకుండా చేయలేనప్పుడు వేస్ట్. చేయగలిగే ధైర్యుండి చేయాలనుకున్నప్పుడు ఏంటంటే స్టోన్ పెట్టినప్పుడు మీకు నచ్చితే మీరు ఎమ్మటే వచ్చేయాలంతే. వచ్చి స్టోన్ చూసుకోవాలి, ల్యాబ్ చేసుకోవాలి, చూసుకోవాలా. మీకు నచ్చితే తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. అంతకు మించి ఇంకేది ఉండకూడదు. కానీ డైరెక్ట్ మనకే ఏంటంటే కమిషన్లు ఏమి ఉండవు. మనం డైరెక్ట్ నెంబర్ ఇచ్చేస్తాం. కానీ ఆ నెంబర్ ఇచ్చినప్పుడు నన్ను సతాయిస్తారు అన్నమాట. మాకొద్దు ఏమొద్దని నువ్వే మాట్లాడంటావు. అట్లా మాట్లాడిన తర్వాత వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే నా సమయం వ్యర్థమైపోతుంది. దాన్ని బట్టి నేను చెప్తున్నా, మీరు దయచేసి మీరు కానీ ఖచ్చితంగా ఈ స్టోన్స్ మాకు కావాలి, మేము కొంటామని అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళేటట్టుంటేనే నాకు కాల్ చేయండి. ఓకేనా? అది ఫ్రెండ్స్, మీరు బాధపడద్దు. ఇట్లన్నానని కాదు, చాలామంది అంటే చాలామంది, ఎంతోమంది ప్రతిరోజు వస్తుంటారు, నేను అమ్మిస్తానంటారు, ఇదంటారు, సోది చెప్తారు. మళ్ళీ ఏ పక్క మూల కొనుక్కుంటారో తెలియదు. ఏ పసుపు తోట ఎతుకులాడుకొని పసుపు తోటలో కొనుక్కుంటారు. ఎందుకంటే బాధ. రోజు అదే పనిగా మాట్లాడతారు, అన్నీ పెట్టించుకుంటారు, తర్వాత వెళ్తారు అంతు దొరకరు. అక్కడ పసుపు తోటలు ఉంటాయేమో అక్కడ కొనుక్కుంటారు వెళ్ళేసి. అదనమాట. ఒకటి కూడా చేయరు, చేసే విధానమే లేదు ఎవరికాడ. నేను ఇలాంటి స్టోన్స్ ఉండే రత్నాలు, టోపాసులు ఇలాంటి స్టోన్స్ ఉండే చూడంటారు బాబు అని అంటే ఓకే అంటారు. మళ్ళీ ఇంకెట్ట పోతారు, ఇంక రారు మళ్ళీ. అట్లా సోజ్ చెప్పేదానికి చాలా ఉంటుంది, చేయలేరు ఎవరు కూడా. అది సాధ్యమైన పని కాదు, అది అసాధ్యము. మన తెలుగు 2 రాష్ట్రాలలో ఎప్పుడైతే ఇలాంటివి మనకి పోతాయో అప్పుడైతేనే మనకు కొంచెము ఇదనేది దొరుకుతుంది, లేకుంటే దొరకదు, కష్టమే. సరే ఫ్రెండ్స్, అది మరి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నేనైతే చాలా ప్రయత్నం చేస్తున్నా. మంచి స్టోన్స్, మంచి లాంగ్ వీడియోలు కూడా మీ ముందుకు నేను తీసుకొస్తా. దయచేసి మీ సపోర్ట్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. పోతే నెక్స్ట్ ఒకటి లైక్ చేయండి పోతే. ఓకే, థ్యాంక్ యూ.